అందరికీ నమస్కారం. And Vanakkam and Namaskaram to all of you. This NHRD has made me think because ఈ కార్యక్రమం నన్ను కొంత ఆలోచింపజేసింది. ఎందుకంటే ఈ హెచ్ఆర్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే ముందు వారి సవాళ్లు ఏమిటో నేను తెలుసుకోవాలి. their challenges and they are no different from any challenges a family face. నిజానికి అవి మీ కుటుంబం నిత్యం ఎదుర్కొనే సవాళ్లకు ఏమాత్రం భిన్నమైనవి కావు. కుటుంబ జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ల లాంటివే వారు ఎదుర్కొంటారు. కాకపోతే ఇక్కడ అవి కొంచెం పెద్ద ఎత్తున ఉంటాయి. అక్కడ కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అంతకు మించి తేడా ఏమీ లేదు. మరి కుటుంబ వ్యవస్థలో సమస్యలను మనం ఎలా పరిష్కరించుకుంటాం? ఒకరి మీద ఒకరి నమ్మకంతో, ప్రేమ, గౌరవంతో పరిష్కరించుకుంటాం. ఎప్పుడైతే ఈ నమ్మకం, గౌరవం దెబ్బతింటాయో అప్పుడు కుటుంబం ముక్కలైపోతుంది. ఒక కంపెనీలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. మీరు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. దీనివల్ల సంస్థ నిర్మాణానికి ఉపయోగపడాల్సిన శక్తి అంతా ఏ ఒక్కరికి హాని కలగకుండా వారి మధ్య సామరస్యాన్ని, సయోధ్యను తీసుకురావడానికే వృధా అయిపోతుంది, లేదా ఆ వైపుకు మళ్ళుతుంది. సామరస్యం లేకపోతే సంస్థకు తిరుగులేని నష్టం వాటిల్లుతుంది. ఏదైనా సంస్థలో ఉద్యోగులు వలస వెళ్ళిపోవటం, అట్రిషన్ అంటాము, లేదా పనిలో నిరుత్సాహం, జడత్వం వంటి సమస్యలను నివారించడానికి ఈ ప్రక్రియను ఎలా నెమ్మదింపచేయాలి అనే దానికి మార్గాలను తెలియజేయడమే ఈరోజు నా కర్తవ్యం. To me, being a pharmacist with my background, ఒక ఫార్మసిస్ట్గా నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఒక వ్యాధికి అది రాకుండా నివారించడమే అత్యుత్తమ ఔషధం. ఒకసారి సమస్య మొదలైన తరువాత దాన్ని నయం చేయడం కష్టం. అది అసాధ్యమని కాదు, కానీ అది రోజురోజుకు మరింత కష్టతరంగా మారుతుంది. like vaccination. If vaccination is there, you can prevent many diseases. Likewise, ఒక టీకా అంటే వ్యాక్సినేషన్ లాగా టీకా వేసుకుంటే మనం ఎన్నో వ్యాధులను ముందే నివారించవచ్చు. అలాగే ఒక నిర్దిష్టమైన పని సంస్కృతి సంస్థలో వ్యాక్సినేషన్లా పనిచేస్తుంది. అది ఉద్యోగుల వలసలను, సంస్థ సభ్యుల మధ్య వచ్చే అసంతృప్తిని, చిరాకులను ముందే నివారిస్తుంది. let me share something with you from my college days. నా కాలేజీ రోజుల నాటి ఒక సంఘటనను మీతో పంచుకుంటాను. నేను ఫార్మసీ 4వ సంవత్సరం చదువుతున్న రోజుల్లో టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రముఖ ప్రొఫెసర్ను మా ఫార్మసీ కాలేజీకి డీన్గా నియమించారు. ఆయనకు ఆ పదవి ఇస్తామని మాట ఇచ్చారు. నా జీవితంలో, నా సంస్థలో నేను చూసిన అత్యుత్తమ ప్రొఫెసర్లలో ఆయన ఒకరు. ఈ ఫార్మసీ పాఠశాలను నడుపుతున్న సొసైటీ ట్రస్టీలు ఆయన టొరంటోలోని తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చిన తరువాత వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆయన గుజరాత్ వచ్చారు. ఎయిర్పోర్ట్లో ఆయన్ను స్వాగతించడానికి ఎవరూ రాలేదు. ఆయన నేరుగా కాలేజీకి వచ్చారు. కాలేజీ వారు, మా దగ్గర వసతి లేదు, మీరు హాస్టల్కు వెళ్ళండి అని చెప్పారు. అలా ఆయన హాస్టల్కు వచ్చారు. ఆ రోజు ఆయన్ను మొదట కలిసింది నేనే. రాత్రి 11 గంటలకు ఆయన్ను దగ్గరలోని ఒక రెస్టారెంట్కు తీసుకెళ్లి భోజనం పెట్టించి నా రూంలోనే పడుకోబెట్టాను. తన జీవితంలో అన్నింటినీ మార్చుకొని టొరంటో నగరం నుండి అంతటి పేరున్న ప్రొఫెసర్ భారతదేశానికి రావడం ఎలా ఉంటుందో ఆయన స్థానంలో మిమ్మల్ని ఒకసారి ఊహించుకోండి. ఇది ఆ సంస్థ గురించి చాలా విషయాలను తెలియచేస్తుంది. Afterward, his colleagues could not tolerate. ఆ తరువాత ఆయన జ్ఞానాన్ని తోటి ఉద్యోగులు తట్టుకోలేకపోయారు. ఆయన భిన్నమైన నేపథ్యం నుండి వచ్చారు. విద్య పట్ల ఆయన విధానం చాలా విప్లవాత్మకంగా, విభిన్నంగా ఉండేది. కానీ సహోద్యోగులు ఆయన పద్ధతులు చూసి భరించలేకపోయారు. ఆ వాతావరణంలో ఆయన మనుగడ సాగించడానికి నిరంతరం పోరాడాల్సి వచ్చింది. One day,
when I was coming from US to India, ఒకరోజు ఆ తరువాత నేను అమెరికా నుండి ఇండియా వచ్చినప్పుడు ఆయనపై ఉన్న అమితమైన ప్రేమతో, ఆయనతో నా మొదటి పరిచయం వల్ల కూడా నా ప్రొఫెసర్ను గౌరవంగా కలవాలనుకున్నాను. కానీ అప్పటికే ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల గుండెపోటుతో కన్ను మూశారని తెలుసుకున్నాను. ఒత్తిడి మనిషిని చంపేస్తుంది. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది? కాలేజీ శ్రేయస్సుకు, విద్యా ప్రమాణాలను కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో సహకరించగలిగే ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. కాబట్టి ఇరువైపులా బహుళ స్థాయిలలో నష్టం జరుగుతుంది. అందుకే మనం మన మనుషులకు అందించే వాతావరణం చాలా చాలా ముఖ్యం. mutual respect should be there. పరస్పర గౌరవం ఉండాలి. అవతలి వ్యక్తిలోని జ్ఞానాన్ని, నైపుణ్యాలను గౌరవించాలి, వాటిని ఆదరించాలి. నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. ధోలకియా కుటుంబం ఒక వజ్రాల సంస్థ. సూరత్లోని ధోలకియా కుటుంబం గురించి మీలో ఎంతమందికి పరిచయం ఉందో నాకు తెలీదు. Few years back, all employees who were very key employees and contributed certain volume, కొన్ని సంవత్సరాల క్రితం ఆ సంస్థలోని ఉద్యోగులు, చాలా కీలకమైన ఉద్యోగులు, ఒక నిర్దిష్ట స్థాయిలో సంస్థ అభివృద్ధికి తోడ్పడిన వారికి దాదాపు 400 లేదా 500 మందికి ఆ కంపెనీ యజమానులు కొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. everyone is fed lunch there for free. ఆ తర్వాతి సంవత్సరం కొత్త అపార్ట్మెంట్లను ఇచ్చారు. ఆ సంస్థలో ప్రతి ఒక్కరికి ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడతారు. సాధారణంగా ఇలాంటి వజ్రాల సంస్థలు బయటకు వచ్చేటప్పుడు తనిఖీ చేస్తారు. కానీ అక్కడ 5,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నా ఎవరినీ తనిఖీ చేయరు. కాబట్టి అక్కడి వాతావరణం గురించి చాలా చెబుతుంది. అంతకంటే ఎక్కువగా ఇది ఇవ్వబడే గుర్తింపు గురించి. మీరు మీ ఉద్యోగులను ఎలా గుర్తిస్తారు? ఈ గుర్తింపుతో మీరు ఏం చేస్తారు? మీరు వారికి బహుమతి ఇస్తారా? వారు అర్హులైన నిజమైన విలువతో వారిని బహుకరిస్తారా? లేక దీపావళికి ఏదో ఒక చీర, ఒక చొక్కాతో సరిపెడతారా? అది చాలా అవమానకరం. I give you another scenario from my Adhiguru Pujya Babuji Maharaj. He once wrote a letter to one of his associates in 50s, 1951 or 52. నా ఆది గురువైన పూజ్య బాబూజీ మహారాజ్ నుండి మరొక సందర్భాన్ని ఇస్తాను. ఆయన ఒకసారి బహుశా 1950-51లలో అనుకుంటా, తన సహచరుల్లో ఒకరికి ఒక లేఖ రాశారు. ఆయన కుమారుడికి పెళ్లి జరుగుతోంది. ఆ సహచరుని భార్య పెద్దగా చదువుకోలేదు. అందుకని ఆయన ఆ లేఖలో ఇలా రాశారు: మీకోసం ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాల్సిందిగా ఫలానా వ్యక్తిని కోరాను. మీ కుటుంబంలోకి కొత్త కోడలు వస్తోంది కాబట్టి ఆమెకు ఒక ఆత్మీయత చెందిన భావనను కలిగించండి. ఈ ఆత్మీయత భావమే ఇంట్లో శాంతిని తెస్తుంది. Imagine newlywed comes to your home, leaving her parents and familiar environment, comes to you. ఒకసారి ఊహించండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలిపెట్టి మీ ఇంటికి వస్తుంది. అలా వచ్చే వ్యక్తిని మీరు ఎలా చూసుకుంటారు? అలాగే వచ్చిన కొత్త వ్యక్తికి కూడా ఇప్పుడు నేను ఈ కుటుంబానికి చెందినదాన్ని అనే ఆత్మీయతాభావం ఉండాలనే సందేశం అందులో ఉంది. కార్పొరేట్ ప్రపంచంలో కూడా మనం ఈ పరస్పర ఆత్మీయతాభావాన్ని సృష్టించాలి. Mutual sense of belonging. Unless and until the sense of belonging comes, no company can expect to be creative and more productive. ఈ ఆత్మీయతాభావం రాని పక్షంలో ఏ కంపెనీ కూడా సృజనాత్మకంగా, మరింత ఉత్పాదకతతో పనిచేయలేదు. కొన్ని కంపెనీలు 4 అంకెలు, 5 అంకెలు లేదా 6 అంకెల లాభాలను ఆర్జిస్తుండవచ్చు. అదే స్థాయి ఫలితాలు ఉన్న మరో కంపెనీతో వాటిని పోల్చి చూసినప్పుడు
అక్కడి ఉద్యోగులను ఇంటర్వ్యూ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. Both have the similar bottom line. Where there is happiness, comfort, ఏ కంపెనీలోనైతే ఉద్యోగుల మధ్య సంతోషం, సౌకర్యం ఉంటాయో ఆ కంపెనీ కేవలం లాభాల కోసమే పనిచేసే కంపెనీ కంటే రాబోయే సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చేయాలి మరియు చేస్తే బాగుంటుంది అనే విషయాల మధ్య సమతుల్యతను సాధించాలి. I cannot enforce నేను ఎవరినీ బలవంతం చేయలేను లేదా ఇలాగే చేయాలని డిమాండ్ చేయలేను. వారు తమ గౌరవాన్ని, తమ మర్యాదను కాపాడుకుంటూ ఇంకా ఉత్పాదకంగా ఉండే విధంగా మీరు పనిచేయాలి, ఆ వాతావరణాన్ని కల్పించాలి. నన్ను నేను ఎక్కువ చేసి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నా సంస్థాగత నిర్మాణంలో నేను అమలు చేసిన విషయాన్ని చెప్తాను. నేను యునైటెడ్ స్టేట్స్లో చాలా ఫార్మసీలను నడుపుతున్నాను. First one was in 1984. The employees that I have, మొదటిది 1984వ సంవత్సరంలో ప్రారంభించాను. నా దగ్గర ఉన్న ఉద్యోగులలో మరణించిన వారు మినహా ఒక్కరు కూడా సంస్థను వదిలి వెళ్ళలేదు. ఇప్పటికీ వారంతా అక్కడే ఉన్నారు. నాది ఒకటే సూత్రం: మీకు సెలవు కావాలా? తీసుకోండి. ఎవరూ ఈ వ్యవస్థను దుర్వినియోగం చెయ్యరు. మీకు ఒంట్లో బాలేదా? సెలవు తీసుకోండి. కానీ మీ స్థానంలో మీ పని చూసుకోవడానికి మరొకరు ఉండేలా చూసుకోండి. మీరు ఇల్లు కొంటున్నారా? లోన్ కావాలా? ఎవరైనా షూరిటీ సంతకం పెట్టాలా? రండి, మేం సహాయం చేస్తాం. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ సమయం ఎవరితోనైతే గడుపుతామో ఆ ఉద్యోగులను, సభ్యులను మనం గౌరవించినప్పుడు, అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లల కంటే ఎక్కువ సమయం వారితోనే గడుపుతాం కాబట్టి ఆ వాతావరణం ఇల్లు అంత అద్భుతంగా ఉండాలి. మనం అలాంటి వాతావరణాన్ని సృష్టించగలగాలి. and more than creating this external environment, how is your inner environment? ఈ బాహ్య వాతావరణాన్ని సృష్టించడం కంటే ముఖ్యమైనది మీ అంతర్గత వాతావరణం ఎలా ఉంది అనేది. ఒక కంపెనీ నిజంగా పటిష్టంగా ఉండాలంటే కేవలం ఐక్యూ అంటే బుద్ధి కుశలత సూచి లేదా ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ అంటే భావోద్వేగ సూచి, ఈ రెండు మాత్రమే కాదు, మీ హార్ట్ కోషెంట్ అంటే హృదయ సూచి లేదా హార్టిఫిషియల్ కోషెంట్ అంటే హృదయ భావనల సూచి, ఈ రెండు కూడా బాగుండాలి. ఆ హృదయ సూచిని ఎలా పెంపొందించుకోవాలి? అది కేవలం మన సహోద్యోగుల పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారానే సాధ్యమవుతుంది. Anything that can be entropic, meaning anything that demands more energy to make this system more organized, వ్యవస్థను మరింత క్రమబద్ధంగా చేయడానికి ఎక్కువ శక్తి అవసరమయ్యే అంశాలేమైనా వ్యవస్థను బలోపేతం చేసే విషయాలన్నింటినీ నేను ప్రోత్సహించాలి. వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఎలాంటి గందరగోళ, క్లిష్టతరమైన అంశాలనైనా నేను నిరుత్సాహపరచాలి. కాబట్టి ఒక సంస్థ యొక్క స్థిరత్వాన్ని బలపరిచే విలువలను దృఢపరచగల వ్యవస్థలు కూడా ఉన్నాయి. యోగ శాస్త్రంలో ఇది అస్తవ్యస్తత అంటే ఎంట్రోపీ లేదా క్రమబద్ధత కానిది సింట్రోపీ, వాటిని యమ నియమ అంటారు. మీలో యోగ శాస్త్రాలు, ముఖ్యంగా పతంజలి యోగ సూత్రాల గురించి తెలిసిన వారికి ఈ యమ నియమ అనే మొదటి 2 దశలు తెలిసే ఉంటాయి. and I keep wondering why such a name, Yam. Yam in Sanskrit, in our culture, in Hinduism, Yama means Lord of Death. పతంజలి ఈ మొదటి దశకు యమ అంటే హిందూ సంస్కృతిలో యముడు అంటే మృత్యుదేవత. యమ అని పేరు ఎందుకు పెట్టారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ దానిలో ఉన్న దశలను చూస్తే మీలో కొన్ని గుణాలను ఎలా అలవర్చుకోవాలో అర్థమవుతుంది. నన్ను నిరంతరం నాశనం చేసే ఆ గందరగోళ, అస్తవ్యస్త ఎంట్రోపీ గుణాలను నేను ఎలా అంతం చేయాలి?
ముందు వాటిని నివారించడం మంచిది. కాబట్టి నాలోని ప్రతికూలతలను నిర్మూలించడంలో నాకు నేనే స్వయంగా యముడు అవ్వాలి. దానికి సరిగ్గా వ్యతిరేకమైంది నియమ. అంటే నా జీవితంలో నేను గౌరవించే కొన్ని మంచి గుణాలకు జీవం పోయడం. సంస్థ యొక్క దృఢత్వాన్ని పెంపొందించే గుణాలవి. కాబట్టి సంస్థకు ఏది కేంద్ర బిందువు, ఏది విచ్ఛిన్నకరమైంది లేదా ఏది క్రమశిక్షణ రహితమైనవో మనం గుర్తించాలి. Identify those things and share them with everyone. వాటిని గుర్తించి ఒకరినొకరు విమర్శించుకోకుండా, నువ్వు ఇది చేశావు అది చేయలేదు అనకుండా అందరితో పంచుకోవాలి. మనం ఇది చేద్దాం అది వద్దు అని చెప్పుకోవాలి. If family members today adopt the old style, bring back the older culture. I still remember my father, mother, other elders on the street. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు పాత పద్ధతులను, పూర్వ సంస్కృతిని తిరిగి తీసుకువస్తే బాగుంటుంది. నాకిప్పటికీ గుర్తుంది, మా అమ్మ నాన్న అలాగే వీధిలోని పెద్దలంతా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అందరూ వచ్చి కలిసి ప్రార్థన చేసేవారు. వారు ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత అందరూ కలిసి ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, పిల్లలు అందరూ ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఒకే నిర్దిష్ట సమయంలో కలిసి ధ్యానం చేస్తే అక్కడి సామరస్యం, ఆ వాతావరణం, ఆ ఎనర్జీ ఫీల్డ్ అంటే శక్తి క్షేత్రం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అది ఒక కల నిజమైనట్లు ఉంటుంది. You are making the heavens descend in your family if you can achieve this. And if possible, మీరు మీ కుటుంబంలోకి స్వర్గాన్ని తీసుకువచ్చినట్లు అవుతుంది. దీన్ని మీరు సాధించగలిగితే, సాధ్యమైతే మీ సంస్థలోని సభ్యులంతా వచ్చి కలిసి ధ్యానం చేయడానికి లేదా కనీసం వారు ప్రశాంతంగా కూర్చొని అంతర్ముఖులవ్వడానికి తమ గుణాలను తమకు తాముగా ఆత్మపరిశీలన చేసుకుంటూ సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించడానికి ఒక గదిని కేటాయించాలి. anything for to happen, first conception happens, you conceive first in your consciousness. ఏదైనా జరగాలంటే మొదట మీ కాన్షియస్నెస్ అంటే మీ చైతన్యంలో రూపాంతరం చెందాలి. సృజనాత్మకమైన ప్రతిదీను ఆ సృజనాత్మక ఆలోచన మీ చైతన్యంలోనే ఉదయిస్తుంది. అలాగే ఎవరిపైనైనా పగ తీర్చుకోవాలంటే ఆలోచన లేదా తప్పుడు నిర్ణయం కూడా మీ చైతన్యం నుండే వస్తుంది. Everything arises from your consciousness. So one has to ensure that my consciousness doesn't fit this particular habit. It has to be in my grip. ప్రతిదీ మీ చైతన్యం నుండే పుడుతుంది. కాబట్టి నా చైతన్యం ఒక నిర్దిష్ట అలవాటుకు బానిస కాకుండా నా గుప్పిట్లోనే ఉండేలా చూసుకోవాలి. కానీ ఎప్పుడైతే చైతన్యమే మన అదుపులో ఉండదో అప్పుడు జీవితం మన నియంత్రణ దాటి ఒక యంత్రంలాగా సాగిపోతుంది. మీరు పరిస్థితులకు బానిసలవుతారు. జీవితం ఇక మీ నియంత్రణలో ఉండదు. ప్రజలు ఇది నా కర్మ అని అంటారు. I can change. I can change the course of my future by acting now. కానీ ఆ కర్మలో జోక్యం చేసుకోకుండా అలాగే వదిలేస్తే అది మీ వినాశనానికి దారితీస్తుంది. నేను ఇప్పుడు సరిగ్గా ఒక ఉద్దేశంతో పనిచేయడం ద్వారా నా భవిష్యత్తును మార్చుకోగలను. నేను స్వామి వివేకానంద మాటలతో ముగిస్తాను. మానవులు జీవించి ఉండటానికి ఒకే ఒక ఉద్దేశం ఉంది. అది చైతన్యాన్ని విస్తరింపజేయడం. శరీరం పరిణామం చెందలేదు. ఆత్మకు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ మార్పు చెందనిది, స్థిరమైనది. మరి పరిణామం చెందగలిగేది కేవలం చైతన్యం మాత్రమే. ఆ చైతన్యం పరిణామం చెందినప్పుడు ఏం జరుగుతుంది? అది మీ ఆలోచనల చేత, మీ బుద్ధి చేత, మీ అహంకారం చేత ప్రభావితం అవుతుంది.
కాబట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళి నేను పరిణామం చెందినప్పుడు నా ఆలోచనలు ఏమవుతాయో చూస్తే, నా అనుభవంలో మనం పరిణామం చెందుతున్నప్పుడు ఆలోచించడానికంటే ముందే అనుభూతి చెందే సామర్థ్యం వస్తుంది. So, as consciousness evolves, mind that thinks now transcends to feelings. చైతన్యం పరిణామం చెందుతున్న కొద్దీ ఆలోచించే మనస్సు కాస్త అనుభూతులకు లొంగుతుంది. ఒకవేళ మీరు ఆలోచన కంటే అనుభూతి అనే ఈ సూత్రాన్ని వర్తింపజేస్తే మహిళలు ఇందులో చాలా ముందుంటారు. నా అనుభవాల నుండి నేను ఈ మాట చెప్పగలను. మీలో చాలా మంది దీన్ని అంగీకరిస్తారు కూడా. వ్యాపార ప్రపంచంలో లేదా పనిలో మగవారికి ఏవైనా సమస్యలు వస్తే 3-4 నెలల పాటు వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అయినా మనసుకు ఎలాంటి పరిష్కారం దొరకని సమయంలో మీ అమ్మగారో, మీ భార్య లేదా మీ సోదరి వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు మీరు మీ సమస్యను చెప్పడం పూర్తి చేయక ముందే వారు ఒక పరిష్కారాన్ని చెబుతారు. వారు అది ఎలా చేయగలుగుతున్నారు? అందుకే చాలామంది ఆడవారు ఆలోచించరు అని అంటారు. నేను దానికి అంగీకరిస్తాను. వారికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారు హృదయంతో అనుభూతి చెందుతారు కాబట్టి. Next, intellect. What becomes of intellect? మరి బుద్ధి, జ్ఞానం విషయానికి వస్తే మనిషి పరిణామం చెందుతున్న కొద్దీ ప్రతిదానిని తార్కికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతనికి అంతఃస్ఫురణ మొదలవుతుంది. ఆలోచన నుండి అనుభూతికి మారడం, తార్కికత నుండి అంతఃస్ఫురణకు మారడం, ఈ రెండూ కూడా ధ్యానం ద్వారా ప్రభావితమవుతాయి. కాబట్టి నిజంగా సృజనాత్మకంగా మారాలనుకునేవారు ప్రశాంతమైన సమయాన్ని గడపాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను. మీ ధ్యాన మార్గం ఏదైనా సరే దాన్ని అవలంబించి ఫలితాలను చూడండి. అన్నింటికంటే ముఖ్యమైనది అహంకారం. మీ అహంకారం మీ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను శాసించనివ్వకండి. In one word, I can tell you, in one sentence rather, మీ జీవితంలో వర్తింప చేసుకోగలిగితే అహంకారానికి ఒకే ఒక్క వాక్యంలో నేను పరిష్కారం చెప్పగలను. మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించడంలో ఎలాంటి తప్పు లేదు. నిరభ్యంతరంగా మిమ్మల్ని మీరు చాలా గొప్పవారిగా భావించండి. కానీ ఎల్లప్పుడూ అవతలి వ్యక్తి మీకంటే గొప్పవాడని గుర్తుంచుకోండి. అందరికీ ధన్యవాదాలు.